హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా బ్లాగ్స్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈరోజు తమ్నైల్ చూస్తేనే అర్థమైపోతుంది ఏంటి స్పెషల్ అని చెప్పేసి. సమ్మర్లో ఎంతో రుచికరమైన పచ్చడి ఖచ్చితంగా అందరు చేసుకుంటారు కదా. ఈ తురుము పచ్చడి చాలా ఈజీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ప్రిపరేషన్ చూసేసేయండి. ఇలా పుల్లగా ఉండే మామిడికాయలు తీసుకోవాలి. అండ్ ఇక్కడ 2 అయినా 3 అయినా ఎన్నైనా నేను 4 తీసుకుంటున్నా. విత్ క్వాంటిటీస్తో చెప్తాను అన్నమాట. అండ్ ఇక్కడ 4 తీసుకున్నా. ఫస్ట్ ఏం చేయాలి, అవి మంచిగా వాష్ చేసి కొంచెం సాల్ట్ వేసి వాటర్లో కొద్దిసేపు పెట్టాలి, 1/2 అవర్. తర్వాత ఇలా మంచిగా చెక్ తీసుకోవాలి, దాని మీద ఉన్న లేయర్ తీసేసుకున్న తర్వాత సైడ్కి పెట్టేసి ఒక తురుము పీట ఉంటుంది కదా, ఇలాంటిది అది తీసుకొని ఫస్ట్ మంచిగా తురుముకోవాలన్నమాట. అన్నీ తురుముకొని ఆ తురిమినది పక్కకు సైడ్కి పెట్టేసుకోవాలి. సైడ్కి పెట్టేసుకున్న తర్వాత ఒక బాండి పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత అందులో 1 స్పూను ఆవాలు, 1 స్పూను మెంతులు వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత మిక్సీ పెట్టి ఆ పౌడర్ సైడ్కి ఉంచేసుకోవాలన్నమాట. అండ్ తర్వాత ఫస్ట్ మనం ఒకటి గ్లాస్ అయినా ఏదైనా గిన్నె తీసుకొని అందులో తురిమినది ఉంటుంది కదా మామిడికాయది, అది అందులో వేసేసుకోవాలి. అలా తురిమినట్టు మంచిగా రావాలన్నమాట, పొడి పొడిగా అన్నట్టు కొంచెం అలా వచ్చిన తర్వాత నేను ఆ కప్పుతో తీసుకున్నాను కదా మామిడి తురుము, అదే కప్పుతో కారం కూడా వేసుకుని, ఎందుకంటే పులుపు ఉంటుంది కదా మామిడికాయ, సో అందుకని కొంచెం కారం మీకు ఎంత పడుతుంది స్పైసీ లెవెల్స్ చూసుకొని వేసుకోండి. నేను ఆ కప్పు మీద సగం వేసాను. వేసిన తర్వాత ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోండి. అండ్ అందులో నేను 1/2 కప్ వేసాను. వేసిన తర్వాత మనం ఆవాలు మెంతులు వేసుకున్నది ఉంటుంది కదా, అది ఆ పౌడర్ కూడా ఒక 1.5 స్పూన్ వేసి మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇక్కడ గడ్డలు అట్లా లేకుండా మంచిగా మిక్సింగ్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. సైడ్కి పెట్టేసుకున్న తర్వాత బాండి పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత అందులో ఆ కప్పుతో తీసుకున్నాను కదా తురుము, అదే కప్పుతో నేను ఆ కప్పు ఆయిల్ తీసుకున్నా. మీకు ఏది నచ్చితే ఆ కప్పు ఆయిల్ తీసుకోండి, అంటే ఆ టైప్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి, శనగలైనా పల్లీలదైనా అలా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి కొంచెం వేగిన తర్వాత మిర్చి కూడా వేసుకోండి. మిర్చి తర్వాత కొంచెం స్టవ్ బంద్ చేసిన తర్వాత కరివేపాకు ఇంకా వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి. ఒక 10-5 అట్లా యాడ్ చేసుకొని అది మొత్తం సైడ్కి పెట్టేసేయాలి. మొత్తం కూల్ అయిపోవాలన్నమాట. ఆయిల్ కూల్ అయిపోయిన తర్వాత పచ్చడి మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసి మంచిగా కలుపుకోవాలి. వేడి ఉన్నప్పుడు వేస్తే రుచి ఉండదు అన్నమాట, ఆ పులుపునెస్ అనేది మొత్తం పోతుంది. సో కూల్గా అయిపోయిన తర్వాత ఆయిల్ అందులో వేసి మంచిగా కలుపుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ సైడ్కి పెట్టేసుకోవాలి బయటని, ఎందుకంటే ఆయిల్ అనేది మీద మంచిగా తేలుతుంది అన్నమాట. సో తర్వాత ఒక గ్లాస్ జార్ ఏదైనా ప్లాస్టిక్దైనా ఇట్లాంటి గ్లాస్ జార్ అయినా ఎయిర్ పోకుండా ఉండే గ్లాస్ జార్స్ అయినా బాక్సులు అయినా తీసుకొని పచ్చడి అందులో స్టోర్ చేసి పెట్టుకోవాలి. కనీసం ఇది 1 మంత్ వరకైనా స్టోరేజ్ చేసుకోవచ్చు మనం, చాలా బాగుంటుంది. ఇంకా తడి వాటర్ అలాంటివి ఏది వెళ్ళకుండా గాలి ఎక్కువ పోకుండా మంచిగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. పచ్చడిలోకైనా వేడి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సమ్మర్ స్పెషల్, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది 3rd టైం ఇలా ట్రై చేసి నేను మీకు చెప్తున్నా. అండ్ చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇది చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి. అండ్ బాయ్.